మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. ఈ యొక్క మీనరాశి జలరాశి. అందులో శని భగవాన్ ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలి అని మీ కోరిక మంచిదే, కానీ అక్కడ వాతావరణము, పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అన్నీ తెలుసుకొని వెళ్ళగలిగితే విజయం మీ సొంతం అవుతుంది. లేకపోతే అక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు పడడం, సమయం వృధా అవ్వడం, ధనం వృధా అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కోపానికి చాలా దూరంగా ఉండగలగాలి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు గదర సుమతి అని ఎట్లా చెప్పుకుంటామో ఇలాంటి కాల సమయంలో క్షమ అనేటువంటి చాలా అవసరం.